రైట్. ఇక సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పవన్ కుమారుడు ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని చంద్రబాబు అన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా చంద్రబాబు తెలిపారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. రైట్. పవన్ కుమార్కి జరిగిన అగ్ని ప్రమాద ఘటన గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. దుర్గా, ఏదైతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అయినటువంటి ఈ మార్క్ శంకర్ పవనోవిచ్ కి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వెంటనే కూడా అనేక మంది స్పందించారు. అలాగే కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించడం జరిగింది. ప్రధానంగా ఆ విషయం తెలిసిన వెంటనే తాను షాక్ లోనేయని, ఇటువంటి సంఘటనలు జరగకుండా జరగడం చాలా దురదృష్టకరమని ఆయన అయితే తన ఎక్స్ ద్వారా తెలియజేశారు. ప్రధానంగా కూడా ఎవరైతే మార్క్ శంకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఉన్నారో ఆయనకి పూర్తి స్థాయిలో కూడా కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నట్లుగా ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రోజు ఉదయం 9:40 ప్రాంతంలో సింగపూర్ లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ స్కూల్ కి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్న కుమారుడు చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అక్కడ స్కూల్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ తో అక్కడ ఉన్నటువంటి స్కూల్ అయితే మాత్రం పూర్తిగా కూడా అగ్నికి ఆహుతవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో 9 మంది గాయపడ్డారు. ఒకళ్ళైతే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. తెలుసుకున్నటువంటి సింగపూర్ డిఫెన్స్ మాత్రం ఒక్కసారిగా కూడా అక్కడికి రావటం, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అక్కడ రెస్క్యూ చేసి రక్షించినటువంటి పరిస్థితి. అప్పటికే ఒకళ్ళు చనిపోవడం, 19 మంది గాయపడటం జరిగింది. వెంటనే కూడా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ప్రజెంట్ అయితే మాత్రం చికిత్స అందిస్తున్నారు. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయనైతే మాత్రం ఇంకా ఏదైతే నిన్నటి నుంచి గిరిజన ప్రాంతం మన్యం ప్రాంతంలో జరుగుతున్నటువంటి టూర్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఈ రోజు సాయంత్రం అయితే ఆయన సింగపూర్ బయలుదేరి వెళుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఒక పక్కన తన కుమారుడికి ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా ఆయన ప్రజల పక్షానే ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. పవన్ కుమార్ చిన్న కుమారుడికి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మాత్రం తన దిగ్భ్రాంతికి లోన్ చేసిందని చెప్పి తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ.